హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తీర్థం చూపిస్తానన్నాను కదండి, కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. మేము ఆ రోజు భోగి రోజున టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా. సో ఏంటంటే ఆ నైట్ టెంపుల్లో బాగా డెకరేట్ చేశారు కదా. నెక్స్ట్ బ్లాగ్ లెంత్ అవుతుందని చెప్పాను కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నానండి. ఫ్లవర్స్ అన్నమాట, అన్ని రకాల క్రోటన్స్, చామంతులు, బంతులు అండ్ సన్ఫ్లవర్స్లా ఉంటాయి కదా డెకరేషన్కి సంబంధించి. మొత్తం అవన్నీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. పువ్వులు, లిల్లీలు ఇలాంటివన్నీ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు ప్రాంగణం అంతా కూడా అమ్మవారికి. ఇక తర్వాత దాని పక్కనే అనమాట తీర్థం. చెరుకు గడలు, రేగిపళ్ళు ఇవన్నీ ప్రసిద్ధి కదండి సంక్రాంతి అంటే. సో అవన్నీ ఫస్ట్ అరేంజ్ చేశారనమాట. ఇంకా తర్వాత నుంచి అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇవేంటంటే మొత్తం అన్ని దినుసులు ఐటమ్స్, ఏ ప్యాకెట్ అయినా 20 రూపీస్. మా పిల్లలు చూసారా, మొత్తం బొమ్మలు ఇవన్నీ స్టాల్స్ దగ్గర ఆగిపోవటమేనండి. ఇద్దరు మాట్లాడుకుని ఇది కావాలి, అది కావాలి, ఇది కొన్నది కొన్నది అడుగుదామా అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో మొత్తం మీద అయితే కొనిపించుకున్నారు, ఒక బెలూన్ అయితే కొనిపించుకున్నారు వాళ్ళ డాడీ తోటి. ఇక జైంట్ వీల్ అది ఎక్కుదామంటే నాకైతే భయం అని చెప్పి నేనైతే అసలు ముందుకు వెళ్ళలేదండి. అలాంటివన్నీ చూడటం వరకే నాకైతే చాలా భయం అవి. ఇక్కడేమో గాంధీ తాత వేషం వేసుకుని ఉంటే, ఏంటి బాబు ఇలాగా ఒళ్ళంతా రాసుకున్నాడు, ఏం అవ్వదా అని మా వాడు క్వశ్చన్స్ అనమాట. సరదాగా చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు. నీ పేరేంటి, నీకేం అవ్వదా, ఎలా రాసుకున్నావు అని అడిగాడు. ఇవన్నీ లేడీస్ ఐటమ్స్ ఉంటాయి కదండి, ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట. బ్యాంగిల్స్ మొత్తం అన్నీ, నెక్లెస్లు అలాంటివన్నీ. నేనైతే ఏం తీసుకోలేదండి, చూసిన దగ్గర నుంచి ఏదో తీసుకోవాలనిపిస్తూనే ఉంటుంది. ప్రజెంట్ ఉన్నాయి కదా, నీడ్ అయితే తప్ప నేనేం తొందరగా కొనను. ఇది వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఫ్లవర్ వాజెస్ ఇలాంటివంటే నాకు ఇంట్రెస్టే. మన హౌస్కి తగ్గట్టుగా తీసుకుని పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఈ టెడ్డీ బేర్స్ కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలైతే కొనమన్నారు, ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకని చెప్పి నేను ఇంక తీసుకోలేదు. మొత్తం ఆల్ ఓవర్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి. చిన్నగానే అనిపిస్తుంది తీర్థం. ఈ రోడ్లో మొత్తం అటు నుంచి ఇటు తిరిగి వచ్చేటప్పటికి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు, నిజంగా నీడ్ ఉన్న వాళ్ళైతే. ఈవెన్ ఇదిగో చూసారా, మన పిండి వంటలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అవైలబుల్. మొత్తం ఇది ఏంటంటే గవ్వల బల్లని, అరిసెలు ఒత్తుకునేవి, జల్లెళ్ళు, రోకళ్ళు బండలు, కత్తిపీటలు మొత్తం అన్ని రకాలు ఉంటాయండి. కప్పులు, ఇవి జార్స్ అనమాట. జాడీలు అయితే అడిగాను నేను, పికిల్స్ వేసుకోవడానికి బాగుంటాయి కదా అని. అది చాలా కాస్ట్ చెప్పారని చెప్పి నాకు అలా అనిపించింది, ఎందుకని తీసుకోలేదు నేను. ఇది వచ్చేసి పేరంటాళ్ళ అమ్మవారి పుట్టిల్లు, అత్తిల్లు అంటారు కదండి, అలాగనమాట. పుట్టిల్లు అనమాట ఇది అమ్మవారిది. చిన్న రూమ్లా ఉంటుంది, ఇక్కడే ఉంటాయి అసలు అయితే. ఇదైతే రాంబస్ అండి, బాగుంటుంది కదా. మా పిల్లలైతే ఎక్కుదాం మమ్మీ, ఎక్కుదాం మమ్మీ అన్నారు. నాకైతే భయం అని చెప్పి నేను రానన్నాను. సో వాళ్ళైతే కారు ఎక్కారు, పిల్లల కోసం ఉంటాయి కదండి కిందకి, అందుకని చిన్న కారు ఎక్కించాను అనమాట. దాని వరకు తిరిగారు. ఈ కప్పన్ సాసరి ఇవన్నీ చూడటం వరకేనండి, నాకు ఎందుకని భయం అని చెప్పి వెళ్ళాను ముందుకి. ఇంకా నేను రానన్నానని వాళ్ళు ఎక్కలేదు. ఇవన్నీ అయితే భలే ఉంటాయండి, బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. పింగాణివి అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కూడా ఉంటాయి, ఏనుగులు అవి అన్నీ చాలా బాగుంటాయండి. ఇవేనండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోట బొమ్మలు అన్నాను కదా, కృష్ణుడిలాగా, గోమాతలు మొత్తం అన్ని రకాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదండి తీర్థం. తీర్థం అయితే బాగా జరిగింది. 3 days 4 days ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి కదా, ఇంకా ఆ రోజు అయితే పూజ చేసుకున్నాము. మా మమ్మీ వాళ్ళైతే వాళ్ళ ఇంటికి రమ్మన్నారని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట. ఊళ్ళోనే ఉంటాం కానీ వెళ్ళడానికి అసలు కుదరదండి, ఎందుకంటే నాకు షాప్ వల్ల అదిని. ఇంకా అందుకని పెద్ద పండగ కదా అని ఆ రోజు రమ్మంటే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక డాడీ వాళ్ళు కూడా అప్పుడే గుడికి వెళ్ళి వచ్చారంట, ఎందుకంటే పెద్దలకి బట్టలు అవి పెట్టుకుని స్వయం పాకం అవన్నీ ఇచ్చొస్తారండి పంతులు గారికి అదిని డాడీ వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చారు. కొంచెం డల్గా ఉన్నారంట, ఎందుకంటే వాళ్ళ మమ్మీ గుర్తొచ్చింది.
ఎంతైనా మమ్మీ మమ్మీయే కదండి ఎవరికైనా సరే. సో అందుకు మా నాన్నమ్మ గుర్తొచ్చిందనమాట. డాడీ కొంచెం డల్గా ఉన్నారు. మేము వెళ్ళాక పిల్లల్ని చూసి కొంచెం యాక్టివ్ అయ్యారు మళ్ళీ. ఇది కూడా నానమ్మ తాతయ్య గారు అనమాట. ఏది ఏమైనా నానమ్మని అయితే చాలా మిస్ అవుతున్నామండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిది ఆ పెద్ద పండుగ రోజు వరకు అక్కడ గుడిలో ఉంటారండి. ఇంకా తర్వాత నుంచి పవళింపు సేవ అవన్నీ జరిగిన తర్వాత ఉయ్యాల సేవ ఇక ఊరికి బయలుదేరతారన్నమాట. అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వస్తారన్నమాట. అలాగా మా ఇంటి దగ్గరికి కూడా వచ్చారు ముక్కనుమ రోజున అనమాట ఇది. మొత్తం మా పాపకైతే స్కూల్ ఉందండి. హాలిడేస్ 2 డేస్ ఇచ్చారన్నాను కదా. సో దానికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని రెడీ అయిపోయింది. ఇంకేంటంటే దానికి చాలా ఇంట్రెస్ట్. బట్ ఏంటంటే మార్నింగే రావటం వల్ల అది కూడా చూసి దండం పెట్టుకుందనమాట. ఇది ఇలా వచ్చినప్పుడు పసుపు నీళ్ళు అవన్నీ పోస్తాం కదండి అమ్మవారికి. ఇక అలా వేసుకుని కొబ్బరికాయ అవన్నీ సమర్పించుకున్నాం అనమాట. ఎలా జరిగిపోయింది మొత్తమే పండగ అయితే 3 డేస్ అయిపోయిందండి. బట్ ఏంటంటే అంతా బాగానే జరిగింది. ఎటు వచ్చి ఇంకా ఊరెళ్ళి రాలేదని ఒకటే మిస్ అయ్యామనిపించింది. అంతా బాగా జరిగిందండి. ఇలాగా ట్రాక్టర్ మీద కానీ రథం మీద కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం వస్తాయండి. చీరలు అవి ఇచ్చి దండం పెట్టుకుంటాం అనమాట. కొబ్బరికాయ మొత్తం కర్పూరం అగరబత్తి అన్నీ సమర్పిస్తాం కదండి. అలాగా అమ్మవారికి ఇచ్చి దండం పెట్టుకుని వస్తాం. అది ఇంకా నెక్స్ట్ డే నైవేద్యం పెట్టుకుంటాం కదండి. నైవేద్యం అయితే సమర్పించుకున్నాను అనమాట. ముగ్గురు అమ్మవార్లు మహాలక్ష్మమ్మ, వెంకమ్మ, వెనుకొండ వెంకమ్మ అని. సో ఇది మా సంక్రాంతి అయితే ఇలా జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి బాలపేరంట వాళ్ళమ్మ. See you in next vlog. Until then, keep watching Anoji Creations. Like, share, subscribe.